అది సూపర్ సూపర్. మా తల్లి చూడండి, అగో చూసారా, వీడియోలో చూసి చెప్తాను. తప్పు తల్లి, తప్పు తప్పుమ్మా. తీసుకొచ్చినవయ్యా. అట్లే ఈ అభాగ్యుడికి కూడా ఒక ముక్క పెట్టండి. ముందు తిను. అబ్బా సూపర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఏం లేదు, కొంచెం టేస్టీగా తినాలనిపించింది, అందుకోసమే చికెన్ పకోడా అయితే తెప్పించుకున్నాం. ఈరోజు వీళ్ళతో చేసేది అంటే వంట చేయడం కుదరలేదని బయట నుంచి అయితే తెప్పించుకున్నాం. చికెన్ పకోడా ఇంట్లో చేద్దామంటే టైం కుదరలేదు, మళ్ళీ ఒకరి కోసమే ఎందుకని ఇట్లా తెప్పించుకుంది అనమాట బయట నుంచి అయితే. హెలెన్ యథాంశ్ మాత్రం చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారో. హాయ్ చెప్పండి హెలెన్, హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ యథాంశ్, హాయ్ చెప్పు. ఓపెన్ చేయి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే వచ్చినాయి, నిమ్మకాయ ముక్కలు 2. ఇంకా ఓపెన్ గుమ్మగుమ్మలు ఆడుతుంది. లోబోవాళ్ళు టక్కుమని లాగుతారు, చూసుకోబ్బా. మా పిల్లలు చూడండి, వాళ్ళు చికెన్ పకోడా తింటారండి. వాళ్ళకి అప్పుడు తీసుకొచ్చినాం, అప్పుడు కూడా తీసుకొచ్చి ఉంటాం. అప్పుడు తీసుకురాలేదు, తక్కువ. ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ అయితే ఎప్పుడు తీసుకురాలేదు, ఎందుకంటే ఇంట్లోనే తయారు చేసినాం కాబట్టి. ఇప్పుడు మాత్రం కుదరలేదు అనమాట. అది సూపర్ సూపర్. ప్లేట్లో ఒక డబ్బాలో పెట్టు, చల్లారుతుంది కదా. ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావా? మరి టేస్ట్ చెయ్యి. అట్లా తోస్తారని తెలుసు, నీ ప్లేట్ అటు పక్కకి జరుపుకోలేతా. ఒరే వాళ్ళకి చెరు కొంచెం గిచ్చి పెట్టు బా. వాళ్ళు అరుస్తున్నారు రచనమయ్య, వేడిగా ఉంది కదా. ఇప్పుడే చేసి ఇచ్చిన రచనన్న, చూడు వేడిగా ఉందంట. నాకైతే నోట్లో లలాజిన ఊరుతుంది. ఒరే తంచుడు, బాగుందారా? బాగుందా హెలెన్? హెలెన్ రా, దా చికెన్ పకోడా పెట్టుకోపో. పో మమ్మీ. ఇలా చికెన్ పకోడా ఎందుకు పెడతామంటే చికెన్ తింటారు కాబట్టి, చికెన్ అలవాటైంది కాబట్టి లైట్గా. అది కూడా మరీ ఎక్కువ ఏం కాదు, ఇది మనకు తెలిసిన షాప్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ, అందుకోసమే అక్కడ తీసుకొని వచ్చినాడు అనమాట. టేస్ట్ చేయబ్బా, టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పు. చిన్న వచ్చి టేస్ట్ చేద్దురా, అంత వేడి తినకూడదు, పిచ్చా. తీసుకొచ్చినవయ్యా. అట్లే ఈ అభాగ్యుడికి కూడా ఒక ముక్క పెట్టండి. ముందు తిను. అబ్బా సూపర్ ఉంది. సూపర్. స్పైసీ ఉంది ఒకటి, బాగా ఏమంటారు, మంచిగా ఉడికింది కదా చిన్న. సూపర్, చాలా బాగుంది. ఎర్రగడ్డ తీసుకుంటారు పిల్లలు, చాలా బాగుంది. హెలెన్ నాకు పెట్టు మమ్మీ. మరి హెలెన్ నాకు పెట్టు మమ్మీ, చూడు మా తల్లి చూడండి, నాకు పెట్టు అంటే చేతులు ఏమి లేకపోయినా తీసుకొచ్చి పెడతాను. మా తల్లి చూడండి, అగో చూసారా, వీడియోలో చూసి చెప్తాను. తప్పు తల్లి, తప్పుమ్మా. వీడియోలో చెప్పింది కూడా పెడుతున్నా, మా డాడీకి అన్నట్టు చెప్పింది అని నోటి దగ్గరికి రాగానే మళ్ళీ తీసుకొని తిరుగుతూ పోతాను. చూడండి. ఓయ్ హెలెన్, మమ్మీ తప్పు తల్లి, తండ్రికి పెట్టు. నువ్వన్నా పెట్టరా. మా యథాంశ పెడతాను చూడండి. యథాంశ పెట్టమని వాడని పెట్టాలో పెట్టాలో చూద్దాం.
ఆవెట్టుకో ఆవెట్రా తిద్ద ఎత్త తీసుకోము ఆవెట్టుకో నాన్న ఆవెట్టైనా ఏం చెప్తాను మళ్ళా ఆవెట్టు నాన్న ముందు ఆలోచిస్తా ఆవెట్టండి ప్లీజ్ పుణ్యం ఉంటాయి అది మీ నాన్నకి పెట్టి ఆవెట్టు ఆవెట్ మా మమ్మీ నా నోట్లో కూడా గుంజుకోవాలని రెడీగా ఉంది సినిమయ్యా అమ్మా హే నాకు పెట్టవద్దని మళ్ళీ కొంచెం ఇవ్వ మళ్ళీ కొంచెం పిల్లలకు కొద్దిగా పెట్టి నాకు కొంచెం చూడరా సినిమా ఏం చెప్తుందా వేడిగా చాలా ఉందండి ఇంకా చాలా బాగుంది అనమాట ఈ ఎక్స్పీరియన్స్ నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు తీసుకో ఒట్టి చేయి పెట్టండి నోట్లో పట్టుకో ఇగో అయ్యో నాకు పెట్టదు నాకు కొరుక్కొని తింటుంది స్వామి మమ్మీ ఒక గొంతు నెట్టుకుంటా చూడు పెద్ద ముక్కు ఉన్నట్టుంది లత నోట్లా ఓ లత పెద్ద ముక్కు ఉన్నట్టు చూడు నీకు పెడతాదా మమ్మీ పెట్టదు నాకు నాకు అర్థమైపోయింది నాకు పెట్టదు మిగిలేదు కూడా నాకు పెట్టేసింది నా కొడుకైనా నాకు పెట్టినాడు కానీ మా అమ్మ పెడతాదని ఆశ పెడతాది దగ్గరికి వచ్చిన తర్వాత నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతుంది దా సినిమా తిను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంది పిల్లల్లో మేము అందరం అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం సూపర్ మా హెలన్ పెట్టదు అర్థమవుతుంది నాకు నానా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట మా మమ్మీతో నాకు ఎక్స్పీరియన్స్ సూపర్ అంటే సూపర్ 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 అనమాట ఏం చేస్తున్నావు మమ్మీ ఎర్రగడ్డేమో మా మమ్మీ ఎర్రగడ్డ కూడా తింటుంది దా సినిమయ్య అన్నంగా వదిలింటాను అప్పటి వరకు చల్లగా అయిపోతుంది ప్లస్ ఉంది వేడిగా ఉన్నప్పుడు అంత చల్లగా ఇంకా తినలేము కదా ఎట్లా ఫ్యామిలీ అంతా తింటే బాగుంది మనకి వద్దంటనా ఇంకా సరిపోయిందంట పండి పండి అన్నం తింటారు పా నీ కంట్రీ మీద టవల్తో బాగా సినిమా ఇది మనోళ్ళ దగ్గరే కదా తెచ్చినది వాళ్ళ దగ్గర అయితేనే పీస్ చాలా బాగా ఉడుతుంది మసాలా సూపర్ వేస్తారు అనమాట ఎక్స్ట్రా మసాలా వేయకుండా మీడియం మసాలా వేస్తారు ఇట్లా ఏళ్ళు నాకు అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా ఇంకొక దగ్గర కూడా తెచ్చుకుంటాం కానీ అది అక్కడ లేనప్పుడు తీసుకొస్తాము ఇక్కడ దగ్గరలోనే అది ఎప్పుడో రేర్గా ఎక్కువ అయితే అక్కడ తీసుకొస్తామన్నమాట మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడ చాలా గిరాకీ కూడా బాగా జరుగుతూ ఉంటుంది బాగా మనం చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఏమంటారంటే అట్లా బాగా ఫ్రై చేస్తారు వీళ్ళు ఇప్పుడు టానిక్ వేసుకుంటారు పోదామా
పటానికి వేసుకుందాం తినుబా చాలా మళ్ళీ అన్నంలో తింటా అయితే ఏదైనా బాక్స్లో ఏదైనా నన్ను వేసి పెట్టు. ఇది మా బ్లాగు. లత అడిగిందని చికెన్ పకోడా అయితే తీసుకొని వచ్చినాము. హ్యాపీగా ఫ్యామిలీ అందరం అయితే తినేసినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మా మమ్మీ ఏం చేసిందో మీరు అయితే చూసినారు కదా, చాలా సంతోషంగా ఉంది. మా యథాంశుడు అయితే నాకు తినిపించినాడు అనమాట. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో మేము అందరికైతే వస్తూనే ఉంటాం. మరుంటాం. బాయ్ 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 బాయ్. సెలెన్ బాయ్ చెప్పు మమ్మీ. అగ్గ చిన్న బాయ్ బాయ్ యథాంశు బాయ్ చెప్పలేదు. బాయ్ బాయ్.